పొద్దున్నే 10 గంటలకి ప్రయాణం మొదలైంది. రాపూరులో ఆటోకి డీజిల్ ఫుల్ బ్యాంక్ అయ్యింది. బండి గుర్రంలా రోడ్డు మీద పరుగులు తీసింది. మావయ్య పెళ్లి షాపింగ్ జోరు పెరిగింది. మేము నెల్లూరుకు వెళ్తున్నాం రా, ఉమ్మురేపుకుంటూ వెళ్తున్నాం రా. పదకొండు కొట్టగానే పొదలకూరు చేరాము. దారిలో ఆగి వేడి వేడి చువిన్ తిన్నాము. 11:20కి మళ్ళీ బండిని లేపాము. నేరుగా వెళ్ళి నెల్లూరు గడ్డ మీద అడుగు పెట్టాము. మాలలోకి వెళ్ళగానే సిస్టర్ ఎదురొచ్చింది. వెల్కమ్ సారు అంటూ మాకు దారి చూపింది. అక్కడున్న కలెక్షన్ చూసి మైండ్ బగయ్యాము. బట్టలు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి రా. గంట సేపు వెతికి ఒక కుర్తాను పట్టాము. రెడ్డు చూసి షాక్ అయినోరెల్లా పెట్టాము. 10,000 నుండి 40,000 వరకు ఉన్నాయే. చివరికి 14,595 తగిలించామే. ఓ ముగింపు 15,000 నోట్లు తీసి చేతిలో పెట్టాము. వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ముచ్చటగా అందుకున్నాము. మరో మాల్కి వెళ్ళగానే షాపింగ్ మొదలైంది. 2 షర్టులు 2 పెంటు ట్రక్కున పట్టాము. అరగంటలో పే సెలెక్షన్ మొత్తం పూర్తి చేశాము. 4,500 కౌంటర్లో కట్టాము. కానీ అక్కడ ఒక్క గిఫ్ట్ కూడా ఇవ్వలేదురా నాయనా. టైం చూస్తే అప్పుడే 2:30 అయ్యింది. ఆటో తీసి గరీబ్ బిర్యానీ సెంటర్ దగ్గర ఆగింది. బాస్మతి రైస్ బిర్యానీ. పొద్దున్నే 10 గంటలకి ప్రయాణం మొదలైంది. రాపూరులో ఆటోకి డీజిల్ ఫుల్ బ్యాంక్ అయ్యింది. బండి గుర్రంలా రోడ్డు మీద పరుగులు తీసింది. మావయ్య పెళ్లి షాపింగ్ జోరు పెరిగింది. మేము నెల్లూరుకు వెళ్తున్నాం రా, ఉమ్మురేపుకుంటూ వెళ్తున్నాం రా. పదకొండు కొట్టగానే పొదలకూరు చేరాము. దారిలో ఆగి వేడి వేడి చువిన్ తిన్నాము. 11:20కి మళ్ళీ బండి